హాయ్ గైస్! అసలు మ్యాటర్ ఏంటంటే లాస్ట్ టైం చెప్పాను కదా చికెన్ గురించి. సో, దాని కంటిన్యూషన్ వీడియోనే ఇది. ఇలా అయితే మేము ఫుడ్ ప్రిపేర్ చేసేసుకున్నామనమాట. నా ఫ్రెండ్ అయితే చికెన్ బిర్యానీ చాలా చేస్తది. తనైతే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేసింది. ఇంకొక అమ్మాయి వచ్చేసి రొయ్యల కూర చేసిందనమాట. అది ఎండు రొయ్యల కూర. సో, చాలా బావుంది. ఇంకొకటి పెరుగు చట్నీ కూడా కలిపేసుకున్నాము. కొంచెం వైట్ రైస్ కూడా పెట్టేసుకున్నాం గైస్. పెరుగులోకి తినొచ్చు అని చెప్పి. సో, ఇలా అయితే మేము ఐటెమ్స్ ప్రిపేర్ చేసాము. నేను చెప్పాను కదా చికెన్ ఫ్రై చేశాను అని చెప్పి. అన్నీ చాలా చాలా వచ్చాయి. తిన పేరు సిరి అనమాట. వీళ్ళింట్లో కూర్చొని మేము ఫుడ్ తిన్నాము. ఇది నా బెస్ట్ ఫ్రెండ్ లావణ్య. ఇదైతే 24 గంటలు దవడలాడిస్తూనే ఉంటది. చికెన్ చూస్తే అంత పిచ్చి. నాకంటే ట్రిపుల్ పిచ్చనమాట. వాళ్ళ డ్యాడీ వాళ్ళది చికెన్ షాపు. సో, చిన్నప్పటి నుంచి తెగ తింటది చికెను. సో, యాక్చువల్లీ ఇక్కడ నేను మీకొక స్టోరీ చెప్తాను గైస్. ఏంటంటే, నా బెస్ట్ ఫ్రెండ్ లావణ్య అనే అమ్మాయి, నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అనమాట. అరౌండ్ 8థ్ క్లాస్ నుంచి. సో, ఫస్ట్ తనకి మ్యారేజ్ అయింది. చిన్నప్పుడు మేము అనుకుంటుండే, ఆఫ్టర్ మ్యారేజ్ ఆల్సో మనం ఇట్లనే కలిసి ఉండాలి. మన హస్బెండ్స్ కూడా ఫ్రెండ్స్ అవ్వాలి. మనం ఒక్క దగ్గరే ఉండాలి అని చెప్పి. అది కూడా మేము హైదరాబాద్‌లో ఉండాలి అని చెప్పి చిన్నప్పుడు ఇంత తెలియదు కదా గైస్. ఇట్లా ఉంటది గదా! మనం ఇక్కడుండాలి, అక్కడుండాలి అని చిన్నప్పుడు అనుకుంటుండే. కంటిన్యూస్‌గా అనుకుంటుండే గైస్. బట్ రియల్లీ అది వర్కౌట్ అయింది. ఆఫ్టర్ తనకి ఫస్ట్ మ్యారేజ్ అయిందనమాట కోవిడ్ టైంలో. తర్వాత నాకు మ్యారేజ్ అయింది. సో, మ్యారేజ్ అయిన తరువాత మా హస్బెండ్‌ని ఆఫీస్‌కి రమ్మని చెప్పారు. సో, చెప్తే మేము హైదరాబాద్ వచ్చి వాళ్ళ ఇంట్లోనే 10 డేస్ ఉండి, ఇల్లు వెతుక్కొని, ఇల్లు కూడా వాళ్ళ ఇంటి దగ్గరలోనే 2 లైన్స్ అవతల నేనుంటాను. సో, రియల్లీ మేనిఫెస్టేషన్ అయితే వర్క్ అవుతది గైస్ గట్టిగా అనుకుంటే. నేను మాది జరిగిన తర్వాత బిలీవ్ చేశాను. ఓకే. బాయ్ గైస్. ఇవాల్టికింతే.